దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన మన ధ్యానం కొరకు ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి దశలోనికి సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకొనిన వారు అయితిరి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇటు లేఖన భాగాన్ని మనందరి వినికిడిలో విరిచి ఫలింపచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మనందరికి తెలిసిన విషయమే, గత కొద్ది రోజులుగా మన విజయవాడ పట్టణంలో విపరీతమైన వానలు వర్షాల కారణంగా పరిస్థితులన్నీ కూడా అననుకూలంగా ఉన్నాయి. అందుకనే కొద్ది రోజులుగా యూట్యూబ్లో ఏ విధమైన ప్రసంగాలు పెట్టడానికి కూడా వీలు కుదరటం లేదు. అయినను దేవుడి కృప చేత ఆయన మనల్ని సంరక్షిస్తూ సురక్షితంగా నడిపిస్తున్నారు. ఇంకనూ మనమందరము కూడా ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. ఎందరో బిడ్డలు ఇటువంటి కష్టకరమైన పరిస్థితులు, ఇబ్బందులతో ఉండగా వారందరి కోసం మనం ప్రార్థించాలి. అంత మాత్రమే కాదు, జరుగుతున్న ఉపవాస ప్రార్థనలు, రామచంద్రపురం గ్రామంలో జరుగుతున్న ఉపవాస ప్రార్థనలు కూడా ప్రభు ఇప్పటి వరకు ఘనంగా జరిగిస్తూ వస్తున్నారు. సాతాను శోధనల్ని ప్రభు ఎదుర్కొనే ధైర్యాన్ని, శక్తిని ఇస్తూ బలపరుస్తూ నడిపిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి ఆయనకు మాత్రమే మహిమ కలుగును గాక. మరొకసారి ఈ వీడియో ద్వారా దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా మన ప్రభు రక్షకుడైన యేసయ్య నామములందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేద్దాం. రోజున అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక, దశలోనికి సంఘానికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకున్నాం. గమనించండి దేవుని ప్రియులారా, ఈ మాటను ధ్యానించే కంటే ముందుగా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే, కొరింథీ సంఘం మళ్ళా దశలోనిక సంఘం దేవుని సన్నిధిలో ఎంతో బలమైన, స్థిరమైన విశ్వాసం కలిగిన వారని ఈ దశలోనిక సంఘానికి రాయబడిన ఈ మొదటి పత్రికలో మనం ఎన్నోసార్లు గమనించి చూడగలుగుతాం. అపోస్తలుడైన పౌలు గారు ఈ పత్రిక రాస్తూ ఉన్న సమయంలో అనేక సందర్భాల్లో ఈ దశలోనిక సంఘం గురించి ఆయన మాట్లాడుతూ, మీరే మా యొక్క అతిశయం, మిమ్మల్ని గూర్చి ఇతర సంఘాలు విన్నప్పుడు కూడా మాకు మీ వలన ఎంతో ఆనందం కలిగింది, ఎంతో సంతోషం కలిగింది అని పౌలు గారు మాట్లాడిన సందర్భాలు ఈ పత్రికలో చూడగలుగుతా. ఈ దశలోనిక సంఘం గురించి మిగతా సంఘాలకు రాసిన పత్రికల కంటే కూడా ఈ దశలోనిక సంఘానికి పత్రిక రాసే సమయంలో పౌలు గారు ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఎంతో ఆనందంతో ఈ పత్రిక రాస్తూ ఉంటాడు. ఎందుకంటే దశలోనిక సంఘం యొక్క క్రియలు, వారి యొక్క విధానము, వారి భక్తి, వారి విశ్వాసం దేవుని సన్నిధిలో ఎంతో స్థిరమైనదిగాను, ఎంతో బలమైనదిగాను మనం చూడగలుగుతాం. దేవుని ప్రియులారా, ఇక్కడ 6వ వచనములో దేవుని వాక్యమును అంగీకరించడం గురించి పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. గమనించండి, వాక్యము అంగీకరించినప్పుడే దేవుడు మన జీవితాల్లో స్థిరమైన నూతన కార్యాలు జరిగిస్తాడు అనే విషయం మనందరికీ తెలుసు. ఆయన వాక్యమే మన పాదాలకు దీపం అని తెలుసు. ఆయన వాక్యమే మన జీవితాన్ని సరిచేయగలదని తెలుసు. కేవలం ఆయన వాక్యానుసారంగా నడిచి ఆయన వాక్యాన్ని మనం అంగీకరించినప్పుడు మాత్రమే రక్షించబడతామని, ఆయన వాక్యాన్ని మనము అంగీకరించడం ద్వారా మాత్రమే మనము దేవుని రాజ్యానికి చేరగలుగుతామని, ఆయన వాక్యానుసారంగా బ్రతికితేనే మనము సంపూర్ణమైన వధువు సంఘంగా సిద్ధపరచబడతామని మనందరికీ తెలుసు. వాక్యానుసారంగా నడవని వ్యక్తి ఎవరైతే ఉంటారో వారి పేరుకు క్రైస్తవులై ఉండొచ్చు, కానీ వారు అసలైనటువంటి దేవుని పిల్లలుగా, దేవుని సంఘంగా వారు బ్రతకలేరు అనే విషయాన్ని కూడా మనం అనేక సార్లు ధ్యానిస్తూ ఉంటాం. దేవుని ప్రియులారా, అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. అదేంటంటే, మనకి ఈ విషయం అంతా తెలుసు, వాక్యానుసారంగా నడవాలి అనే విషయం మనందరికీ తెలుసు. క్రైస్తవ్యంలో దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని వాక్యానుసారంగానే బ్రతకాలి అనే ఆశ కూడా ఉంటుంది. కానీ చాలామంది బ్రతకలేని పరిస్థితులు మనం చూస్తాం.
కారణం ఏంటి? ఎందుకు వారు అటు రీతిగా బ్రతకలేకపోతున్నారంటే దానికి ఒక కారణం మనం స్పష్టంగా చెప్పొచ్చు. అదేంటంటే వాక్యానుసారంగా బ్రతకాలి అని ఆశ కలిగి ఉండడం సులభంగానే ఉంటుంది, కానీ వాక్యానుసారంగా బ్రతికే ఆ జీవితం ఏదైతే ఉంటుందో అదంత తేలిగ్గా అనిపించదు. ఎందుకంటే యేసుప్రభు వారి సాక్షాత్ ఆయనే మాట్లాడుతూ అంటారు, స్వయంగా ఆయన చెప్తాడు కదా, నేను ఏర్పరిచే మార్గం ఏదైతే ఉందో, నా మార్గం ఏదైతే ఉందో ఇది ఇరుకు మార్గం, ఇదంత ఈజీ కాదు, ఇదంత తేలిక కాదు. దీనిలో నడవాలంటే మీరు కొంచెం కష్టపడాలి, మీరు కొంచెం ఇబ్బంది పడాలి. అయినా సరే మీరు ఎప్పుడైతే ఈ మార్గంలో నడవగలుగుతారో ఇది నిత్య జీవానికి నడిపిస్తుంది అనే మాటను ప్రభువు చెప్తున్నాడు. ఎందుకంటే వాక్యానుసారంగా నడిచినప్పుడు మన జీవితంలో మన మాటల్ని మార్చుకోవాలి, మన చూపుల ప్రవర్తన విధానాన్ని మార్చుకోవాలి, మన క్రియలను మార్చుకోవాలి. సమస్తములో కూడా ఏ విధమైన మలినం లేకుండా, ఏ విధమైన పాపం లేకుండా, ఏ విధమైన దోషం లేకుండా మనం ప్రతీదీ కూడా పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. లోకంలో అనేక విషయాలు సరైనవిగా అనిపించేవి కూడా, లోకస్తులకు తప్పు కానివి కూడా, వాక్యానుసారముగా మనం నడిచేటప్పుడు అటువంటి కొన్ని విషయాలలో, లోకానుసారమైన ఆనందపు విషయాల్లో మనల్ని మనం నిగ్రహించుకునే పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. అందుకనే వాక్యానుసారంగా నడవాలి అనే ఆశ అందరూ కలిగి ఉంటారు, కానీ తమను తాము నిగ్రహించుకోవాల్సి వచ్చినప్పుడు, తమను తాము సరి చేసుకోవాల్సి వచ్చినప్పుడు, తమను తాము శుద్ధి చేసుకోవాల్సి వచ్చినప్పుడు, తమను తాము ఆ యొక్క మలినము నుండి బయటకు తీసుకుని రావాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు వాక్యానుసారంగా బ్రతకడం కష్టము అనే విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటూ ఉంటారు. కానీ క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మన వాక్యానుసారంగా బ్రతకడమే దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఒక గొప్ప విధి, ఒక గొప్ప విధానం. ఆ వాక్యానుసారంగా ఆయనే వాక్యానుసారంగా నడవడం అంటే యేసు ప్రభు వారి మార్గంలో నడవడం, యేసు ప్రభు వారు బోధించినట్లుగా, ఆయన చెప్పినట్లుగా నడవడమే. ఆయన మాదిరిలో నడవడం, ఆయన ఎలా బ్రతికి మనకు చూపించాడో అదే మాదిరిలో మనం కూడా నడవాలి. గమనించండి, దశలోనిక సంఘానికి ఉన్న ఒక గొప్ప లక్షణం ఇక్కడ ఏం కనపడుతుందంటే వారు వాక్యాన్ని అంగీకరించారు, వాక్యానుసారంగా వారు నడవగలిగారు. అయితే ఇక్కడ ఒక చిన్న మాట, అక్కడ ఒక మాట రాయబడతా ఉంది, గొప్ప ఉపద్రవమందు అంటే వారి జీవితంలో ఒక భయంకరమైనటువంటి కష్టకాలంలో, దుఃఖకరమైన సమయంలో, దుఃఖకరమైన పరిస్థితిలో, ప్రతికూల సమయములో వారు వాక్యానుసారంగా నడవగలిగారంట. గమనించండి, ఈ రోజున మనకు అన్నీ బాగున్నా సరే మన వాక్యానుసారంగా నడవాలి అంటే మనం కష్టపడతా ఉంటాం. చాలాసార్లు చాలామంది వాక్యానుసారంగా నడవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. వాక్యానుసారంగా నడవాలంటే, దేవుడు చెప్పినట్టుగా నడవాలంటే అది కాదంటారు, ఇలా ఉండకూడదు అంటారు, అలా ఉండకూడదు అంటారు, ఆ లోకంలో అందరూ అలా ఉండలేదా, అందరూ ఇలా ఉండలేదా అని చెప్పేసి వారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు వాక్యానుసారంగా నడవడానికి. కానీ ఈ యొక్క దశలోనిక సంఘానికి ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే గొప్ప ఉపద్రవమందు వారు ఏం చేయగలిగారు అంటే వారు దేవుని వాక్యానుసారంగా జీవించగలిగారు, దేవుని వాక్యానుసారంగా బ్రతకగలిగారు. గమనించండి, భక్తి చేయడం అనేది ఎప్పుడు ఈజీ కాదు. చాలామంది అనుకుంటారు అన్నీ బాగుంటే నేను ప్రార్థన బాగా చేస్తాను అనుకుంటారు, అంత తేలికేం కాదు. కొంతమంది అంటారు నా జీవితంలో కష్టాలు ఏం లేవు కదా, అందుకే నేను ప్రార్థన చేయలేకపోతున్నానేమో అనుకుంటారు. అది కూడా మనం అంటానికి లేదు. ఎందుకంటే కష్టాలు ఉన్నా, కష్టాలు లేకపోయినా, సమృద్ధి ఉన్నా, సమృద్ధి లేకపోయినా, సంతోషం ఉన్నా, సంతోషం లేకపోయినా భక్తి చేయడం అనేది ఎప్పుడు అంత తేలిగ్గా అనిపించదు. ఎందుకంటే సాతాను ప్రతి ఒక్కరిని శోధిస్తూనే ఉంటాడు. దేవునికి నువ్వు ఎంత ప్రాముఖ్యమో, నరకానికి వెళ్ళకుండా నిన్ను పరలోకానికి తీసుకెళ్ళాలని ప్రభు ఎంతగా ప్రయాసపడి నీకోసం రక్తం కార్చాడో, ప్రభు ప్రేమతో అట్టి త్యాగం చేసి నీ కొరకు ఆయన ప్రయాసపడుతుంటే సాతానుగాడేమో ద్వేషంతో, కోపంతో, వాడు పగతో నేను వెళ్ళని ఆ పరలోకానికి, లేకపోతే నేను పొందని ఆ భాగ్యాన్ని, ఆ నిత్య జీవాన్ని వారు కూడా పొందకూడదు అనే ఒకలాంటి అసూయతో వాడు కూడా మన జీవితాల గురించి కష్టపడుతున్నాడు. వాడు వాక్యం చెబుతుంది కదా, మరణము అది పట్టణపు వీధుల్లో తిరుగుతుంది, అపవాది అయిన సాతాను గర్జించు సింహం వల్లే తిరుగుతూనే ఉన్నాడంట. వాడికి సమయం కొద్దిగా ఉందని తెలిసి, వాడి సమయం అయిపోతుందని గ్రహించి వాడు ప్రయాసపడుతూనే ఉన్నాడంట, ఆగకుండా ప్రయాసపడుతూనే ఉన్నాడంట. వాడికి ప్రతి పరిస్థితుల్లో మన పడేయడానికి వాడు మన బలహీనతలు వెతుకుతూనే ఉంటాడు. ఎప్పుడూ ఈజీ కాదు భక్తి చేయడం, వాక్యానుసారంగా బ్రతకడం అనేది. అది సమృద్ధిలోనైనా,
కష్టంలోనైనా ఎప్పుడైనా సరే అంత తేలిగ్గా అనిపించదు. భక్తి చేయడం అనేది దానికి ప్రతి పరిస్థితుల్లో కూడా మనకి పరిశుద్ధాత్మ సహాయం అవసరం, ఒక ఖచ్చితమైన సమర్పణ అవసరం. కానీ అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు మనలో నుండి సాతాను శోధనలు పుట్టిస్తాడు. పరిస్థితులు ఏమీ బాగోనప్పుడు బాహ్యమైనటువంటి శోధనల ద్వారా మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాడు. మీకు అర్థమయ్యేలా చెప్తాను. మన ఇంట్లో కష్టాలు ఏమి లేవు, మన ఇంట్లో అన్నీ బాగానే ఉన్నాయి, మన కుటుంబస్తులందరూ మన మాట చక్కగా లోబడుతున్నారు, మన జీవితంలో అన్నీ సరిగ్గానే ఉన్నాయి, ప్రార్థన చేయడానికి మనకు బయట నుంచి వచ్చే కష్టం ఏమి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో సాతాను ఏం చేస్తాడంటే నీలో ఉండి నిన్ను శోధిస్తాడు. అంటే నీ జీవితంలో నిరాశ పుట్టించడమో, నిర్లక్ష్యం పుట్టించడమో, లేకపోతే నీలో ఐహిక విచారాలు కలగజేయడమో, లేకపోతే పాపకరమైన శరీరేచ్ఛలను పుట్టించడం, ఈ విధంగా నీ మనస్సులో నుండి నీకు కష్టాలు కలగజేస్తూ ఉంటాడు. రెండవది ఏంటంటే మన జీవితంలో కష్టాలు, బాహ్యమైన కష్టాలు రావడం, కుటుంబపరమైన కష్టాలు కొంతమంది జీవితాల్లో ఉంటాయి. తమ కుటుంబ సభ్యుల నుండి ఇబ్బందులు, బయట నుంచి కష్టాలు, అప్పుల సమస్యలు, లేకపోతే ఆరోగ్య సమస్యలు, ఇటువంటి బాహ్యమైనటువంటి సమస్యలతో కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏ కష్టమైనా సరే ఇబ్బందే. దేవుని ప్రియులారా, కాకపోతే కొన్నిసార్లు మన అంతరంగములో కలుగుతున్న శోధనలని మనం తేలిగ్గా జయించవచ్చు అనిపిస్తూ ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్తాను ఒక మాట, మీ అందరికీ ఒక చిన్న మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తి అప్పుల సమస్య నుంచి వెళ్తున్నాడు అనుకోండి. అతని ఆ కష్టం తీరాలంటే అతనికి కావలసినంత డబ్బు అతనికి రావాలి. అది రావడానికి అతనికి కొంత సహాయం అవసరమైంది, పర సంబంధమైన సహాయం అతనికి అవసరమైంది, దేవుని కార్యం అతనికి కావాలి. ఒక రాత్రిలోనే ఒక క్షణంలోనే అతని అప్పు అలా ఉన్నపాటును తీరిపోకపోవచ్చు. దేవుడు అతని ప్రార్థన అంగీకరించి దేవుని కార్యం జరిగితే ఒక రోజులోనే లేదా ఒక పూటలోనే అతని జీవితం మారిపోవచ్చు. నా మాట అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కానీ ఒక మనిషి జీవితంలో లోపల అతని హృదయంలో అన్ని పరిస్థితులు బయట బాగానే ఉన్నాయి, కానీ అతని హృదయంలోనే సాతాను గలిబిలి పుట్టిస్తున్నాడు అనుకోండి. దాని నుంచి అతడు ఖచ్చితంగా విడుదల పొందడము అనేది, అతడు జయం పొందడము అనేది కొంతమట్టికి మనము ఆ బాహ్యకరమైన కష్టాల కంటే ఈ అంతరంగికమైన కష్టాల నుంచి తేలిగ్గానే బయటపడవచ్చు అని చెప్పుకోవచ్చు. మీకు అర్థమయ్యేలా చెప్తాను నేను. అప్పుల సమస్యతో ఒక వ్యక్తి 10 లక్షల అప్పులతో ఉన్నాడని చెప్పే కదా. ఈ అప్పు తీరాలంటే అతనికి ఆ 10 లక్షల డబ్బు రావాలి. ఆ డబ్బు వచ్చేంత వరకు అతను వేచి చూడాలి. కాదు, ఒక మనిషి లోపల కోపం, చిరాకు అనే శోధంతో శోధింపబడుతున్నాడు అనుకుందా. ఒకవేళ అటు రీతిగా మనిషి శోధింపబడుతుంటే అతనికి గంటల సమయం అవసరం లేదు, పూటలు లేదా రోజులు అతనికి అవసరం లేదు. అతని జీవితంలో కార్యం జరగడానికి ఒక క్షణం చాలు. తన మనస్సుని దేవుని చేతికి అప్పగించుకుని, ప్రభువా నేను ఇక కోపపడను, ఈ సన్నిధిలో సమర్పించుకుని ఓర్చుకుంటాను, నన్ను నేను నిగ్రహించుకుంటాను అనే ఒక సమర్పణకు అతడు రాగలిగితే, ఒక క్షణంలో అతని శోధన నుంచి అతను బయటకు వచ్చేస్తాడు. అంతరంగికమైన మార్పు అనేది భౌతికమైన మార్పు కంటే చాలా 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 అంటే చాలా ఈజీగా, లేకపోతే చాలా త్వరగా జరగగలదు. ఈజీ అనే మాట నేను అన్ను, కానీ చాలా త్వరగా జరగగలదు. మనం లోబడగలిగితే, దేవుని మాటకి మనం లోబడగలిగితే చాలా త్వరగా జరగగలదు. బాహ్యమైన మార్పు కంటే అంతరంగికమైన మార్పు చాలా త్వరగా జరగగలదు. కాకపోతే మనం దానికి తగినంత లోబడుట, దానికి తగినంత సమర్పణ, దానికి తగినంత పట్టుదల మనలో ఉంటే చాలు. కానీ కొన్నిసార్లు అంతరంగికమైన మార్పే బాహ్యమైన మార్పు కంటే కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం అప్పగించుకుంటే అది పెద్ద కష్టమేం కాదు. దేవుని ప్రియులారా, అయితే ఈ కొరింథీ సంఘం, ఈ యొక్క దశలోనిక సంఘానికి ఉన్న గొప్ప భాగ్యం ఏంటంటే, వారు దేవుని సన్నిధిలో ఆ ఉపద్రవమందు వారు కలిగిన ఉపద్రవం ఏదైనా అయి ఉండొచ్చు, కానీ ఆ ఉపద్రవములో, ఆ కష్టములో, ఆ ఇబ్బందికరమైన పరిస్థితిలో వారు చేసిన పని ఏంటంటే వాక్యమును అంగీకరించారు. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తారంటే, చిన్న ఇబ్బంది కలగగానే ఇక భక్తి చేసి ఉపయోగం ఏముందలే, దేవుడు ఏం చేశాడనిలే, దేవుడు ఇంకా ఎంత చేస్తున్నా సరే దేవుడు మమ్మల్ని ఏం కాపాడాడు, ఏం సంరక్షించాడు అని చెప్పేసి నిరాశతో మాట్లాడుతూ ఉంటారు కదా. ఆ యొక్క దశలోనిక సంఘం అంట వారు ఉపద్రవమందు వాక్యాన్ని అంగీకరించారు.
అంగీకరించారంట. తమకు కలిగిన ఉపద్రవమందు వాక్యాన్ని అంగీకరించారంట. కష్టకాలములో వాక్యాన్ని అంగీకరించారంటే అంత అద్భుతమైన మాట అది. వారికి కలిగిన ఉపద్రవములో వారు వాక్యాన్ని అంగీకరించారు, వాక్యాన్ని ఒప్పుకున్నారు, వాక్యానికి తమను తాము అప్పగించుకున్నారు. మన జీవితాల్లో కూడా దేవుని వాక్యానికి మనం అప్పగించబడాలి. అది ఏ పరిస్థితి అయినా అప్పగించబడాలి. సరే, ఇప్పుడు నేను ఈ మాట చెప్పడం తేలిక అనిపించవచ్చు, కానీ మీలో కావచ్చు, నాలో కావచ్చు, మనందరిలో ఒకటే ప్రశ్న. ప్రతి పరిస్థితిలో వారు ఎలాగ అంత కష్టంలో కూడా వాక్యాన్ని ఎలా వారు అంగీకరించగలిగారు అనే ప్రశ్న మనకు వస్తుంది. అక్కడే ఒక మాట రాయబడుతుంది. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో 6వ వచనం ప్రారంభంలో ఉంది. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించారు. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. దేవుని ప్రియులారా, గమనించండి, ఇక్కడ ఒక మాట రాయబడతా ఉన్నది. అదేంటంటే వారు ఎట్టి రీతిగా వాక్యాన్ని అంగీకరించగలిగారు కష్టకాలంలో కూడా అంటే వారంట అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో, పరిశుద్ధాత్మ వలన కలుగు సంతోషంతో, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో వారు వాక్యాన్ని అంగీకరించగలిగారు. దేవుని ప్రియులారా, మీ అందరికీ ఒక చిన్న మాట నేను జ్ఞాపకం చేయాలి. అదేంటంటే దేవుని బిడ్డలుగా, దేవుని సంఘంగా, దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవలసిన ఒక మంచి మాట ఏంటంటే వారు ఎట్టి రీతిగా పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందంతో నింపబడ్డారో మనం కూడా అట్టి ఆనందంతో నింపబడితే మనం ఏ పరిస్థితిలోనైనా సరే వాక్యానుసారంగా మనము జీవించగలుగుతాము. ఏ పరిస్థితిలోనైనా